స్కామ్లు. అంటే స్కామ్ల గురించి విన్నా కూడా ఓకే. అక్కడేదో కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే. అక్కడేదో మన యుద్ధానికి అవసరమైనవి కొన్నారన్నారు గానీ, నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ టైమ్ లిక్కర్ అంటే మద్యం మీద కూడా ఇంతగా స్కామ్ చేయొచ్చనేది నాకు తెలిసి మన రాష్ట్రంలోనే జరిగి ఉంటది వీకే గారు. మీరెందుకంటే దేశంలోనే ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద స్కామ్ అండి ఇది. అదే చెప్తున్నా. అతిపెద్ద స్కామ్ అండ్ లిక్కర్ మీద మొట్టమొదటిగా జరిగింది. అంటే ఇది వినడానికి చెప్పుకోవడానికి కూడా ఎలాగో ఉంది వీకే గారు. గర్వంగా ఉందా, సిగ్గుగా ఉందా? ఓకే. దాన్ని ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు కామన్‌వెల్త్ గేమ్ లో ఏదో కట్టారు, ఒక రోడ్లు వేశారు, లేకపోతే మనకు ఏవో కొన్నారు, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. కానీ మద్యం మీద స్కామ్ ఏంటండి? శ్రీశ్రీ గారు ఒక పద్యం చెప్తారు కదా, అగ్గి పుల్ల కుక్కి పిల్ల ఏది కాదు కవిత కనర్హం అన్నట్టు మద్యం కూడా స్కామ్ ను వాడుకోవచ్చు అని చెప్పి మొదట తెచ్చింది ఈ ప్రభుత్వమే, అంటే గత ప్రభుత్వం. మీకు ఎందుకంటే టైం లైన్ చూడండి. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 2019 ఎండింగ్ నుంచి 2022 మధ్యలో చేశారు. ఛత్తీస్గఢ్ కూడా అదే టైంలో జరిగింది, 2019 నుంచి 2022లో. అంటే దేశంలోనే మొట్టమొదటిసారి మద్యాన్ని కూడా స్కామ్ చేయొచ్చు అని తెచ్చిన ఘనత ఎవరిదండి? మన అంటే బాధ, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరురాలిగా నా బాధ మీరు అంటున్నారు కానీ వినుషారెడ్డి గారు, ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ చేసిన ఆ పాలసీ స్కామ్ 130 కోట్లు 137 కోట్లు తేల్చారు కదా. అదే దానికి వీళ్ళు తీసుకున్న ఈ కమిషన్ల ముడుపుల 3500 కోట్లే 30-40 టైమ్స్ కంపారిజనే లేదు. 30-40 టైమ్స్ ఇదే. ఇందాక గఫూర్ గారు అన్న రెవెన్యూ రావాల్సిన 35,000 కోట్లు అది లెక్కేస్తే అసలు అంతు దానికి ఆస్మాన్ జమీన్ తేడా ఉంటది. అని నేను ఇంకోటి 2 డిఫరెన్సెస్ కూడా చెప్తాను మీకు. ఢిల్లీలో వాళ్ళు కిక్ బ్యాక్స్ అంటే ఈ కమిషన్స్ ఎక్కువ తీసుకున్నారంట, అది స్కామ్. అండ్ ఛత్తీస్గఢ్ లో కూడా ఏంటంటే ఫేక్ డేటా, వాళ్ళు ఏదైతే అమ్మారో నిజమైన అమ్మకాలకి యాక్చువల్ గా అమ్మిన దానికి డైవర్ట్ చేశారంట. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది చూస్తే వీటన్నిటిని తలదన్నే PhD ఆఫ్ స్కామ్స్ అండి. ఢిల్లీలో ఓన్లీ కమిషన్లు తీసుకున్నారు, మీకు ఛత్తీస్గఢ్ లో వాళ్ళు ఫేక్ డేటా ప్రొవైడ్ చేసి వాళ్ళు ఎక్కువ డేటా అంటే నిజమైన అమ్మకాల కన్నా ఎక్కువ అమ్మకాలు తీస్తున్నారు. నేను ఇది PhD ఎందుకంటున్నానంటే ఈ రెండు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. కమిషన్స్ తీసుకున్నారు, నిజమైన అమ్మకాలు ఎంత జరిగాయో మనకు తెలియదు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగలేదు. ఇంకొకటి ఏంటంటే మద్యం తయారు చేసేది వాళ్ళే, మద్యం ఇండెంట్ పెట్టేది వాళ్ళే, ఏ మద్యం షాప్ లో ఏ మద్యం తాగాలో డిసైడ్ చేసేది వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్మి ప్రజల ప్రాణాలతో చెడగాటమాడుతూ ప్రజల బలహీనలతో వాళ్ళు డబ్బు తీసేసుకున్నారు. మీరు 3,600 కోట్లు కిక్ బ్యాక్స్ రూపంలో చెప్తున్నారు. నేను ఏమడుగుతున్నానంటే మీకు ఒకటి చూడండి వీకే గారు, ఆ చార్జ్ షీట్ చూస్తే కిక్ బ్యాక్స్ పక్కన పెట్టండి, 40 కంపెనీల నుంచి 90% ఆర్డర్స్ వెళ్ళాయంట. ఈ కంపెనీలు ఎవరివి? కొంతమందివి. రాజ్ కసిరెడ్డి గారి అదాన్ కంపెనీ ఒకటి ఉంది, లీలా షెల్ కంపెనీ ఉంది, ఇంకొకటి సజ్జా శ్రీధర్ గారిది SBI అడ్వర్టైజ్ ఉంది. మీరు 20% 3,600 కోట్లనే మాట్లాడుతున్నారు. మరి మిగతా 80% రెవెన్యూ వాళ్ళకి పోయినట్లే కదా. ఈ 3,600 crores ని రెవెన్యూ అంటే 20%, 100% అయితే ఎంత అవుతుంది? దగ్గర 15,000 నుంచి 20,000 కోట్లు ఈ 40 కంపెనీలకు, షెల్ కంపెనీలకు. అవెవరివి? అవి మళ్ళీ వీళ్ళవేగా, ఈ నిందితులవేగా. మరి ఇప్పుడు చెప్పండి, ఢిల్లీలో స్కామ్ కన్నా ఛత్తీస్గఢ్ లో స్కామ్ కన్నా ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అండి. PhD ఆఫ్ మదర్ కాదు, మదర్ కాదండి. మీరు అన్నట్టు ఇది PhD కాదు, అసలు ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలుగా ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఇంకేమున్నాయి, కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్, ఆ యూనివర్సిటీల్లో ఈ సబ్జెక్ట్ ఒకటి పెడితే అసలు హాట్ కేక్ లాగా జాయిన్ అయిపోతారేమో. ఇది ఎలా అని అయితే నేను ఇక్కడ ఏమంటానంటే, పాయింట్ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారీ స్కామ్లో 5-6 రాష్ట్రాల వ్యక్తులు